ఈ వీడియోలో మీకు 19వ శతాబ్దంలోని అత్యంత అందమైన సింబల్ ఆఫ్ బ్యూటీగా కొలిచే ఒక అమ్మాయిని చూపించబోతున్నాను. ఆమెను చూడడానికి మీ రెండు కళ్ళు చాలవు. అలాగే మీ దగ్గర ఒక జెన్యూన్ ఐడియా ఉంటే బిజినెస్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ కేవలం గంటల్లోనే 20 నుంచి 50 లక్షల లోన్ని ఎలా ఇస్తుందో చెప్పబోతున్నాను. మీ ఏరియాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వాళ్ళపైన ఎలా కంప్లైంట్ చేయాలో చెప్పబోతున్నాను. అలాగే అమ్మాయిలు లిప్స్టిక్ని అధికంగా వాడడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించేందుకు, కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేందుకు మేకప్ని యూజ్ చేస్తారు. అందులో తప్పు లేదు. కానీ మీరు మేకప్ని అధికంగా యూజ్ చేస్తుంటే అది మీ అందానికి, మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒక సర్వే ప్రకారం అమ్మాయిలు ఒకసారి మేకప్ చేసుకోవడానికి మినిమం 12 రకాల ప్రొడక్ట్స్ని వాడతారు. ఈ ప్రోడక్ట్స్లో మీ స్కిన్ని డ్యామేజ్ చేసే దాదాపు 120 రకాల కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ వల్ల మీకు క్రానిక్ ఐ ఇన్ఫెక్షన్, ఆస్తమా, సివియర్ స్కిన్ అలర్జీ, కొన్నిసార్లు అయితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు మేకప్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటే ఆల్రెడీ గమనించే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మీ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. మెల్లమెల్లగా పింపుల్స్ పెరుగుతాయి. కొన్నిసార్లు అయితే స్కిన్పై ముడతలు ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తాయి. అండ్ వీటిని తగ్గించేందుకు మీరు మరిన్ని కెమికల్స్ని వాడతారు. ఇలా ఈ సైకిల్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని మేకప్ యూజ్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ని వాడుతున్నారు అనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ అవసరం ఉంటేనే మేకప్ వేసుకోండి. కొంతమంది అయితే ఇంట్లో కూడా మేకప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది మంచిది కాదు. సాధారణంగా ఊర్లలో రేషన్ బియ్యం ఇచ్చే డీలర్లు కొన్నిసార్లు అవినీతికి పాల్పడతారు. దొంగ చాటున ఆ సరుకుల్ని అమ్ముకుంటారు. సరుకులు అమ్మేశాక ఇవ్వడానికి ఏమీ ఉండదు కాబట్టి సాధారణ ప్రజలు రేషన్ కోసం వెళ్తే సరుకులు లేవు అని చెప్పి తిరిగి పంపించేస్తారు. ఇలా మీతో కానీ మీ ఊర్లో ఎవరితో అయినా జరిగితే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ ఏరియా డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళపైన కంప్లైంట్ రేజ్ చేయండి. దాంతో గవర్నమెంట్ అతనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడమే కాదు, అతని లైసెన్స్ని కూడా రద్దు చేస్తుంది. ఒక వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి ఒక విచిత్రమైన చర్మవ్యాధి సోకి తన ఫేస్ పైన చిన్న చిన్న పుండ్లు రావడం మొదలైంది. అలా కొన్ని రోజులకి ఆమె వికారంగా మారింది. అయితే ఒకరోజు ఆ వ్యక్తి పని మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు మధ్యలో యాక్సిడెంట్ జరిగి తన కంటి చూపును కోల్పోయాడు. ఈ అమ్మాయి కంప్లీట్గా అందహీనంగా మారిపోయింది. ఆ వ్యక్తికి కంటి చూపు పోయింది. అయినా కూడా వాళ్ళిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా జీవించారు. కానీ కొన్ని సంవత్సరాలకు ఆ అమ్మాయికి వచ్చిన వ్యాధి సివియర్ అయి ఆమె చనిపోతుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య చనిపోవడం ఆ వ్యక్తికి ఎంతో బాధను కలిగించింది. ఆమె లేకుండా అతను ఆ ప్రాంతంలో ఉండకూడదు అని భావించి తన లగేజ్ మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ఊరికి బయలుదేరాడు. అప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి, "నువ్వు ఒక్కడివే ఎలా నడుచుకుంటూ వెళ్తున్నావు? నీకు కళ్ళు కనిపించవు కదా? అందుకే ఇన్ని రోజులు నీ వైఫ్ నీకు హెల్ప్ చేసేది కదా" అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి అతని వైపుగా తిరిగి, "నా కంటి చూపు పోలేదు, నేను అన్నీ చూడగలను. కానీ నా భార్య తన అందాన్ని కోల్పోయిన విషయం నాకు తెలిస్తే నేను ఎలా ఫీల్ అవుతానో అని ఆమె బాధపడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇన్ని రోజులు గుడ్డివాడిలాగా తనతో ఎంతో ఆనందంగా ఉన్నాను" అని చెప్తాడు. నిజంగా అమేజింగ్ కదా. అందుకే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అందాన్ని, అపీరెన్స్ చూసి ప్రేమించకండి. వాళ్ళ ఒరిజినాలిటీ తెలుసుకొని ప్రేమించండి. మీలో ఎంతమంది అందానికి కాకుండా మనసుకు ప్రిఫరెన్స్ ఇస్తారు? కింద కమెంట్లో చెప్పండి. మన ఇండియా డెవలప్ కాకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కరప్షన్. సెంట్రల్ నుంచి మొదలు పెడితే స్టేట్ వరకు ప్రతి చోట ఇది జరుగుతుంది. రీసెంట్గా నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేసి ఇలా అడిగాడు, "అన్నా, ఒక చిన్న పని మీద మా మండల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు ఓపెన్గా నాకు 1000 రూపాయలు ఇస్తేనే పని చేస్తామని చెప్పారు. వాళ్ళపైన ఎలా కంప్లైంట్ చేయాలి అని." అతనికే కాదు, మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా మీ దగ్గర లంచం అడిగితే వెంటనే ఇదిగో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నంబర్ 1964కి కాల్ చేయండి. వీళ్ళు వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు.
లేదా మీరు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో 1064కి డయల్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి. మీ పేరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఆ అధికారుల పైన వెంటనే యాక్షన్ తీసుకోవడమే కాదు, ఆ ఉద్యోగుల్ని సస్పెండ్ కూడా చేస్తారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మనలాంటి సాధారణ ప్రజలు కంప్లైంట్ చేయడం మొదలు పెడితేనే దేశంలో ఉన్న అవినీతి పోతుంది. ఈ మధ్య అరేంజ్ మ్యారేజెస్ కంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది చాలా మంచి విషయం. కానీ మీకు తెలుసా, ఇలా మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మన గవర్నమెంట్ 2.5 లక్షల రూపాయలు రివార్డ్గా ఇస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నా, ఇఫ్ మీ కులాలు వేరైతే రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు రివార్డుగా ఇస్తుంది. నార్త్ స్టేట్లో అయితే ఈ రివార్డు 10 లక్షల దాకా ఉంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? గడ్డ కట్టే చలిలో ఒక రైతు తన పొలం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి చలిలో గడ్డ కట్టి ఉన్న ఒక విషపూరితమైన పాము కనిపిస్తుంది. దాన్ని చూసి రైతు జాలిపడి చనిపోతుందేమో అని చెప్పి దాన్ని తీసుకెళ్లి మంటకు దగ్గరగా పెడతాడు. దాంతో ఆ పాము మెల్లగా నార్మల్ అయి యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు అది తన పక్కనే ఉన్న రైతును చూసి వెంటనే కాటేసి అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో పాపం ఆ రైతు ఆ విషయాన్ని తట్టుకోలేక అక్కడే గిలగిల కొట్టుకొని చనిపోతాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, మీరు చెడ్డవాడికి ఎంత సహాయం చేసినా చివరికి వాడు మీకు చెడే చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నేచరే అంత. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన జాలిపడి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. కొన్నిసార్లు మనం కొందరికి సహాయం చేయకపోవడమే మంచిది. మీలో ఎంతమంది మీకు బాగా తెలిసిన వాళ్ళకి నమ్మి మోసపోయారు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. దీని తర్వాత లైన్స్ ఏంటో మీకు తెలుసా? ఈశ్వర అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. రాముడు కోసం రాసిన ఈ భజన పాటలో అల్లా పేరు ఎందుకు వచ్చింది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి దీన్ని రాసింది పండిత లక్ష్మణాచార్య గారు. ఇతను రాసిన ఒరిజినల్ లిరిక్స్ ఈ విధంగా ఉంటాయి: రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘాశ్యాం, గంగా తులసి శాలిగ్రామ్. ఇవి అసలైన లిరిక్స్. కానీ మన గాంధీ గారు కావాలనే స్వాతంత్రం కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇందులో మార్పులు చేసి అల్లా అనే వర్డ్ని యాడ్ చేశారు. ఇలా ఎందుకు అంటే, కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఆ సమయంలో కూడా హిందూ ముస్లింల మధ్య విభేదాలు ఉండేవి, వాటిని తగ్గించేందుకు ఇలా చేశారు అని. మరికొంతమంది చెప్పేది ఏమిటంటే, హిందూ భజనల్ని ఎందుకు మార్పులు చేయాలి, ముస్లింల వారికి సంబంధించిన వాటిలో కూడా మార్పులు చేయొచ్చు కదా అని. బై ద వే, గాంధీ గారి ఐడియా మీకు ఎలా అనిపించింది? ఇలా చేయడం కరెక్టా కాదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మీరు బిజినెస్ చేయాలనుకున్నా, ఏదైనా స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నా, ఇకపై లోన్ల కోసం ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర జెన్యూన్ ఐడియా ఉండి దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే కేవలం గంటల్లోనే 20 నుంచి 50 లక్షల లోన్ని సెంట్రల్ గవర్నమెంట్ మీకు అప్రూవ్ చేస్తుంది. దానికోసం మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్ మొత్తాన్ని ఫిల్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అప్లై చేయండి. మీ ఐడియా జెన్యూన్గా బాగుంటే గంటల్లో కాకపోయినా 1-2 డేస్లోనే మీకు ప్రాపర్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ని నేను మన బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో ఇచ్చాను. లింక్ మన బయోలో ఉంటుంది, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. ఈ విషయం బిజినెస్ పెట్టాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలా వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు 19వ సెంచరీలో ఇరాన్లోని ఒక అత్యంత అందమైన అమ్మాయిని చూపించబోతున్నాను. ఈ అమ్మాయి కోసం అప్పట్లో దాదాపు 13 మంది అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈమెను ఆ సమయంలో సింబల్ ఆఫ్ బ్యూటీగా కన్సిడర్ చేసేవారు. అండ్ ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీరు ఈమెలాగా అవ్వాలి అనుకోకండి. అది ఇంపాసిబుల్. ఈమెలాగా ఎవరూ లేరు, ఉండరు. ఆమె ఎవరో కాదు, అప్పటి ఖాజార్ రాజ్యపు యువరాణి అయిన జహరా ఖానూన్. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఇక్కడ జోక్ చేయలేదు. నిజంగానే ఈ మహిళను అప్పట్లో సింబల్ ఆఫ్ బ్యూటీగా కొల్చేవారు. అండ్ నిజంగానే ఈమె రిజెక్ట్ చేయడం కారణంగా 13 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ యువరాణి అందం మీకు ఎలా అనిపించింది? అంటే అది చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఫ్యాక్ట్ అమ్మాయిల కోసం జాగ్రత్తగా వినండి. మీరు లిప్స్టిక్ని ఎక్కువగా వాడుతున్నారా? అయితే మీరు మీ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మొదట్లో లిప్స్టిక్ని అమ్మాయిలు కేవలం స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాడేవారు. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, పెళ్లి ఉన్నా లిప్స్టిక్ని వేసుకునేవారు. కానీ ఈ కాలంలో అమ్మాయిలు లిప్స్టిక్ని డైలీ రెగ్యులర్గా వాడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా లిప్స్టిక్తోనే ఉంటారు. కానీ ఈ లిప్స్టిక్ వల్ల మీ శరీరంలో జరిగే డ్యామేజ్ గురించి తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. చాలామంది సైంటిస్టుల రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే లిప్స్టిక్లో లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం, నికెల్ లాంటి మెటల్స్ని వాడతారు. ఇవి మన కిడ్నీ, హార్ట్, ఈవెన్ మెమరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, మేము లిప్స్టిక్ని కేవలం లిప్స్ పైన మాత్రమే అప్లై చేస్తున్నాము, తినట్లేదు కదా అని. కానీ లిప్స్టిక్ వేసుకున్న ప్రతి అమ్మాయి టీ తాగినా, వాటర్ తాగినా, ఏదైనా తిన్నా కూడా ఆ లిప్స్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా మెల్లమెల్లగా ఈ డేంజరస్ మెటల్స్ మీ బాడీలో అక్యుములేట్ అయ్యి మీ హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అంటారు, చీప్ ప్రొడక్ట్స్ని వాడితే ఇలా ఉంటుంది, కాస్ట్లీ లిప్స్టిక్లో ఇలా ఏమీ ఉండదు అని. కానీ కొన్ని రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే కాస్ట్లీ ప్రొడక్ట్స్లోనే ఇలాంటి కెమికల్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ నేను మీకు లిప్స్టిక్ని కంప్లీట్గా మానేయమని చెప్పట్లేదు, వేసుకోండి, కానీ అవసరమైతేనే వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు, నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు లిప్స్టిక్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్గా బయట మార్కెట్లో ఉన్న టాప్ 10 బ్రాండ్స్లో కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. వాటిని మీరు అప్లై చేసుకుంటే మీ పెదవులు బ్లాక్గా మారుతాయి. కొన్ని బ్రాండ్స్ కావాలనే ఇటువంటి కెమికల్స్ని యాడ్ చేస్తున్నాయి. దాంతో మీరు మీ లిప్స్ని మళ్ళీ రెడ్గా మార్చేందుకు మరికొన్ని ప్రొడక్ట్స్ని కొంటారు. ఈ విధంగా ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాంటి కొన్ని బ్రాండ్స్ నాకు ఆల్రెడీ తెలుసు, బట్ వాళ్ళ పేర్లు చెప్తే ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే నాకు లీగల్ నోటీసులు వస్తాయి. ఇప్పటికే నాకు 4 కంపెనీలు లీగల్ నోటీసులు పంపాయి. కాబట్టి ఈ లిప్స్టిక్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మీకు తెలిసిన ప్రతి అమ్మాయికి తెలిసేలా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.